ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులని పోలీసులు జారీ చేశారు. అమెరికాలోని టెక్సాస్లో ప్రభాకర్ రావు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 6 నెలల పాటు విజిటింగ్ వీసా మీద అమెరికాకు వెళ్లారు. ఇప్పటికే 2 నెలలు పూర్తయిన ఈ నేపథ్యంలో 4 నెలల తర్వాత ప్రభాకర్ రావు ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలు బెయిల్ పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన ఆధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషన్లో తెలిపింది కోర్టు. అయితే కేసు దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని పీపీ కోర్టు తెలిపింది. దాంతో నేడు కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక మలుపు తిరగనుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు పోలీసులు జారీ చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి, ప్రధాన నిందితుడు. ఇప్పటి వరకు ఈ కేసులో అనేక వైపుల నుంచి కూడా తన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు. ఆ ప్రభాకర్ రావు ఇప్పటి వరకు పట్టుబడకపోవడం, అతను ఆచూకీ తెలియకపోవడము, అతను ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ అతను అమెరికా వదిలి భారతదేశంలో అడుగుపెట్టినటువంటి వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలిసి ఇప్పటి వరకు కూడా భారతదేశంలోకి రానటువంటి పరిస్థితి. ప్రభాకర్ రావు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్పినటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా సక్రమంగా చేపట్టి లబ్ధి పొందేటువంటి ప్రయోజనాలు చేశారన్నట్టుగా కూడా వీరిపైన అభియోగాలు ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందుగా ప్రభాకర్ రావు విదేశాల్లో ఉన్నాడంటూ కూడా అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు షిప్ యార్డ్స్ కి లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ లుకౌట్ నోటీసులపై కూడా ప్రభాకర్ రావు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇంటర్పోల్ సహాయం తీసుకొని హైదరాబాద్ పోలీసులు ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ ఇంటర్పోల్ అధికారులు కూడా రంగంలోకి దిగి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుని పట్టించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అమెరికా రాయబార కేంద్ర కార్యాలయానికి కూడా ఈ రెడ్ కార్నర్ నోటీసులు ప్రభాకర్ రావుకి అందజేస్తా ఉన్నాము. అతను అమెరికా దేశంలో ఎక్కడున్నా ఇమీడియట్ గా అతను భారతదేశాన్ని పంపి అనే ఉద్దేశంతో ఈ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. లుకౌట్ నోటీసులపై స్పందించకపోవడంతో ఈ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. 6 నెలల విజిటింగ్ వీసా మీద అమెరికాకు వెళ్ళినట్టు మాత్రం పోలీసులు గుర్తించారు. అమెరికాలోని టెక్సస్ లో ప్రభాకర్ రావు ఉన్నట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించి ఆ ప్రభుత్వానికి కూడా ఈ సమాచారాన్ని చేరవేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఈ కేసు నమోదయ్యి 2 నెలలు పూర్తిగా వస్తున్నా ప్రభాకర్ రావు ఆచూకీ దొరకకపోవడము, అతను ఎక్కడున్నాడన్న ఒక ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, కీలకమైనటువంటి వ్యక్తి, అతను నోరు తెలిస్తే బీఆర్ఎస్ నాయకుల యొక్క పేర్లు కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభాకర్ రావు చుట్టూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతూ ఉంది. అతన్ని రెడ్ కార్నర్ నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత అమెరికా ప్రభుత్వం స్పందించి అక్కడి నుంచి ప్రభాకర్ రావు వెళ్ళిపోవాలంటూ మాత్రం అదుపులోకి తీసుకున్నా, లేదా అక్కడి నుంచి కూడా తిరిగి భారతదేశానికి పంపించిన, భారతదేశంలో అడుగుపెట్టినటువంటి వెంటనే మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని ఎయిర్పోర్ట్ లో లేదా మార్గ మధ్యంలో అరెస్ట్ చేసి హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అతన్ని విచారించిన తర్వాత తన పాత్రపై వాస్తవాలు వెలికి తీసినట్టయితే, ఆ పాత్రకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ దొరికినట్టయితే ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి ఆలోచన పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రాధాకిషన్, అడిషనల్ ఎస్పీలు భుజంగారావు, తిరుపతన్న, డిఎస్పీ ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ మొదట పోలీసులు దాన్ని తీవ్రంగా అడ్డుకొని ప్రభాకర్ రావు ఇంకా చాలా మంది నిందితులు దీంట్లో ఇంక్లూడ్ అవ్వాల్సి ఉంది, ఈ టైంలో వారికి బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ ఇస్తే సాక్షులని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందన్నట్టు
పంజగుట్ట పోలీసులు కోర్టులో ఈ వాదనలు వినిపించినటువంటి వెంటనే మొదట వీళ్ళ బెయిల్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. రెండోసారి సెషన్స్ కోర్టుతో బెయిల్ అప్రోచ్ అవ్వండి అంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తాజాగా మళ్ళీ వీరు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ఈ ముగ్గురు నిందితులకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన కోర్టు కీలక నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు బెయిల్ ఇవ్వకూడదు అంటూ మాత్రం పట్టుబడుతూ న్యాయస్థానం ముందు తమ వాదనను బలంగా వినిపిస్తా ఉన్నారు. ఈ రోజు కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరగబోతా ఉందనేది మాత్రం ఉత్కంఠగా నెలకొంది. ఎట్ ఏ టైం ప్రభాకర్ రావుని కూడా ఈ కేసులో విచారణ చేపట్టాలి. తన పాత్రపై వివరాలు బయటికి తీస్తే తన పాత్ర రుజువైనట్టయితే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంటర్పోల్ ని ఆశ్రయించి ఇంటర్పోల్ ద్వారా ఈ రెడ్ కార్నర్ నోటీసులు అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. సౌమ్య. ఓకే.